ఒక్కోసారి మనం చేసిన పనులే మనల్ని కాపాడతాయి. ఒక్కోసారి ముంచేస్తాయి గూడా. అవునులా ఒక మాట అనేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించుకోవాలి. లేకపోతే ఇగో మన కొడాలి నాని సార్ లెక్క అయితది సైన్మా. నోరు ఉన్నదే గదా అని ఏది పడితే అది మాట్లాడితే మొదటికే మోసమస్తది. అట్లా ఎలక్షన్లో గెలిచిర్రో లేదో అప్పుడే సైకిల్ పార్టీ లీడర్లు పంక పార్టీ లీడర్లను మస్తుగా చెడుగుడు ఆడుకుంటున్నారు వాళ్ళ. ఎలక్షన్ల ముందు ఒక మాట, తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు పెద్ద పెద్ద శపథాలు చేసిన పంక పార్టీ లీడర్లు ఇప్పుడు పత్తాకి లేకుండా పోయిర్రని అంటున్నారు. ఇప్పుడు ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మన కొడాలి నాని సార్ ఉన్నాడు కదా, అదేనోలా ఫ్యాన్ పార్టీ లీడరు. ఇక సార్ ఎలక్షన్ల ముందు ఒకసారి కుప్పంలో చంద్రాల సార్ అస్సలు గెలవడాన్ని మస్తుగా మాట్లాడిండు కదా వాళ్ళ. కానీ కథ మారిపాయే, రాశిశేఖరం రివర్స్ అయిపోయాయి. ఈసారి పంక పార్టీ పత్తకే లేకుండా పోయేసరికి ఇక సైకిల్ పార్టీ లీడర్లు అందరూ ఓ నాని సారు కుప్పంలో మా చంద్రాల సార్ గెలిచిండు, మరి మీ రాజకీయ సన్యాసం ఎప్పుడు అని తెలుగుదేశం పార్టీ లీడర్లు మస్తుగా పోస్టులు పెడుతున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఇప్పుడు ఏమనన్నా మాడి పెద్ద పోటుగాడు కదా, మాకేం భయం వేసేస్తుంది ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే. చంద్రబాబు నాయుడు బాగా ధైర్యవంతుడు, పోటుగాడు కదా. వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాడు మొన్న. ఆ ఎమ్మెల్యేలందరినీ గెలిపించేసాడు, వెనకాల తిరిగి వాళ్ళని ఎంపీలని. ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో, 1,00,000 మెజార్టీ 1,50,000 మెజార్టీ. నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా, 5,35,000తో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో. అధికారంలో కాంగ్రెస్కి, ప్రతిపక్షంలో చంద్రబాబుకి. అట్లా అందరికీ చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ.